వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు పార్టీలు మారుతారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. ఎమ్మెల్యేలు సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరి సిద్ధంగా ఉన్నారు. వారి వివరాలను తర్వాత బయట పెడతామని చెప్పింది. అయితే మరొక వైపు పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనికి ఎంపీలు ఇప్పటికే వలసల పర్వం కొనసాగుతోంది. పెద్దపల్లి ఎంపీగా పనిచేస్తున్న సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలోకి చేరడం జరిగింది. దీని వెనకాల మరి సీఎం కేసీఆర్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇరువురి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు ఇప్పటికే సమాచారము. అయితే రాబోయే ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా 12 పైచిలుకు మరి పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మరి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి అటు కేసీఆర్కు కేటీఆర్కు దూరంగా ఉంటున్న వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చర్చాంశంగా మారింది. గతంలో కూడా మరి వెంకటేష్ నేతకు సీఎంకు మధ్యలో దూరం పెరిగింది, పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు ఖచ్చితంగా తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తారు, లేకపోతే తనకే దక్కుతుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాదు 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అయితే సిట్టింగ్ ఎంపీలకు వాళ్ళు అవకాశం కల్పిస్తారా, లేదంటే కొత్త అభ్యర్థులను తెర మీదకి తీసుకొస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారని చెప్పేసి పెద్ద ఎత్తున సమాచారము. అయితే తాజాగా వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇదొక ప్రారంభం మాత్రమే అంటున్నారు. రాబోయే కాలంలో మరింత మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.